2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయన్నారు సీఎం చంద్రబాబు. బ్రిటిష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదన్నారు సీఎం. ఇందులో కుట్ర కోణం ఉందని సిండికేట్గా తయారయ్యారన్నారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందన్నారు సీఎం. ఎన్డీడీబీ రిపోర్ట్ రాగానే తాను ప్రకటన చేస్తానన్నారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారని, కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టారన్నారు సీఎం. కాకుండా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా రిపీటెడ్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కుకొని తద్వారా మనం ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆయనకు అప్పచెప్పే పరిస్థితి. అయితే దిశ 19-24 చాలాసార్లు ఆవేదన చెందాం, బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశాం. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి. అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్ట్ నేను చెప్పాను. అక్కడి నుంచి జరిగిందంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా మీరే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా.